ఈ రోజు 7/10/2025 తారీఖున శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ముఖద్వారం వద్ద పరమ పూజ్య బోధి సత్య బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం వద్ద పూలమాలలతో నివాళులర్పించిన అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం మరియు బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ శాఖ వారు పెద్ద ఎత్తున బిఆర్ గవాయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు గారి పైన మతోన్మాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో ఆచార్య పిసి వెంకటేశ్వర్లు మరియు డిప్యూటీ రిజిస్టర్ ఇంజనీర్ విభాగం పెద్దలు దామల నాయక్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుణ్యమూర్తి చింతమాకుల పాల్గొన్నారు. వారందరూ మాట్లాడుతూ ఈ దేశంలో కుల వివక్షత ఏ స్థాయిలో ఉందో గవాయ్ గారిపైన దాడి ప్రత్యక్ష ఉదాహరణ అని, ఇది రాజ్యాంగం మీద దాడి, ప్రజాస్వామ్యం మీద దాడి, లౌకికవాదం మీద దాడి మరియు దేశ సార్వభౌమత్వానికి విఘాతమని, సనాతన ముసుగులో మన మతోన్మాద శక్తులు చేస్తున్న అరాచకమని, దీనిని అభ్యుదయ మేధావి వర్గాలు ప్రజలందరూ ప్రతిఘటించాలని, తద్వారా మాత్రమే భారతదేశం యొక్క గౌరవం ప్రపంచ దేశాల్లో ఇనుమడింప చేస్తారని తెలియజేశారు. ఒక దళిత వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినందుకు తట్టుకోలేని ఆధిపత్య కులాలు మనువాదాల కుట్రలో భాగమే ఇది అని పునరుద్ఘాటించారు. మతపరమైన తీర్పుల్లో ఆధిపత్య వర్గాలకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తులు గతంలో తీర్పులు రాజ్యాంగంలోనికి లోబడి ఉన్న ఆ రోజు ఏ న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తిపైన ఇలాంటి దాడులు చేయలేదు. కేవలం దళిత బౌద్ధ మతానికి సంబంధించిన శ్రీ గవాయ్ గారిని దాడి చేయడం ఇది ముమ్మాటికి కుల వివక్షత, మనస్ఫూర్తి విధానాలు మాత్రమే అని తెలియజేశారు. భవిష్యత్తులో మతోన్మాదాలు ఆగడాలు దేశ ప్రజలు తుదుముట్టించాలని పేర్కొన్నారు. మతోన్మాదుల చర్యలను ఖండించాలి. మతోన్మాదుల చర్యలను ఖండించాలి.